క్రమ సంఖ్య 1 ప్రకటన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్ లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో సీఎం రేవంత్ తీరు చూస్తుంటే అలా కనిపిస్తోంది. కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్, కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కారు, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే బిల్లును కేంద్రం ఎలా ఆమోదిస్తుంది? కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ అంటూ ఈ 15% కమిషన్ అనేది పక్కా, బట్ 15 కాదు 12. మనం ఇప్పుడు కాదు 3 నెలల కిందటి వీడియోలోనే చెప్పినాం. ఒక్కసారి కావాలంటే బట్టి విక్రమార్క, బట్టి నందిని అంటే భార్యాభర్తలు చేస్తున్నటువంటి ఏదైతే కమిషన్ల కక్కుర్తి ఉందో ఆ కమిషన్ల గురించి మనం మాట్లాడి 3 నెలలు అవుతా ఉంది. మనకు అది కాంట్రాక్టర్లు చెప్పిండ్రు. A1 కాంట్రాక్టర్ల దగ్గర 12% కమిషన్ తీసుకుంటే తప్ప బిల్లులు పాస్ చేస్తలేరట అనే విషయాన్ని మనం ముందే చెప్పినాము. ఇలా ఇప్పుడు బీజేపీ ఎత్తుకుంది 15% కమిషన్ తీసుకుంటుంది. ఇది ఆల్రెడీ 3-4 నెలల నుంచి తతంగం నడుస్తూ ఉంది. మరి దీని మీద గట్టిగా మాట్లాడాలి కదా ప్రతిపక్షాలు. మనం చెప్తా ఉన్నాం కదా, ఓపెన్గా ఉన్నట్టుగా చెప్తున్నాం కదా. మరి బట్టి నందిని తీసుకుంటా ఉన్నది 12% కమిషన్ తీసుకొని బిల్లులు పాస్ చేయమని చెప్పి అప్రూవల్స్ ఇస్తూ ఉంది, టోకెన్లు ఇస్తూ ఉందంట. టోకెన్ ఇస్తే తప్ప అలా బిల్లులు పాస్ అవుతలేవట. కాంట్రాక్టర్లే నేను చెప్పేది. సో అలాంటప్పుడు మరి ప్రతిపక్షంగా మీరు గట్టిగా అడగాలి, దాన్ని ఆపగలిగే శక్తి ఉండాలి, దాన్ని కట్టడి చేయగలగాలి కదా, మరి దాన్ని నివారించగలగాలి కదా. మరి కమిషన్లు పోతున్నాయి, పంతులు కమిషన్లు తీసుకుంటుర్రు అంటే మీరు చూసుకుంటూ కూర్చుంటారా? మరి అట్లా కాదు కదా. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందా అనే డౌట్ వస్తూ ఉంది. సో ఎనీ టైం కెన్ హ్యాపెన్ ఎనీథింగ్ అన్నట్టుగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏదన్నా జరిగే అవకాశం ఉందట. మరి ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు జంప్ అయిపోతే, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోతే ఆటోమేటిక్గా ఇటు ప్రభుత్వం పడిపోతుంది, వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అని బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ఎవరో అంటే మనం చెప్తున్నటువంటి వార్త కాదు, లేకపోతే ఎవరో రాసిన వార్త కాదు. బయట సోషల్ మీడియాలో కొంతమంది రాసుకుంటూ ఉన్నారు. ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు పోయే అవకాశం కొన్ని ఛానళ్ళు కూడా వచ్చింది కదా. వాళ్ళకు బాకా ఊదే ఛానళ్ళలో కూడా వచ్చింది. అలా కూడా డప్పు కొడుతూ ఉన్నారు. ఒక 20 మంది ఇటు నుంచి అటు పోతే అయిపోయి కేసీఆర్ సీఎం అయిపోతాడు మళ్ళా అని చెప్పి కూడా కొంతమంది కొన్ని ఛానళ్ళల్లో విపరీతంగా ఊదరగొట్టేస్తారు. ఏదంటే ఉన్నట్టుగా చెప్తే ఒక అర్థం పడతాం ఏడుస్తుంది, కానీ లేనిది కల్పించి ఊహించి ఏమో జరుగుతుందని ఊహాజనితమైన వార్తలు రాసి ఏమక్కర అట్టిగా ప్రజలని ఆగం చేసుడు, ప్రజలను కన్ఫ్యూజ్ చేసుడు తప్ప దాంతో వచ్చేది లేదు, ఏమి లేదు. ఎవడు ఎటుపోతే ఏమై ఇగో నిజంగా ఒక సామాన్యునికి ఏమన్నా అక్కర్నా? వీళ్ళకి ఓట్లు వేసారు, గెలిపించారు, మీ దగ్గరికి వస్తున్నారు. ఒక సామాన్యునికి ఎవడు ఏ పార్టీలు ఉన్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు, ఏంది అని మన అక్కర్నా? ప్రభుత్వం అన్నట్టు ప్రభుత్వం సైడ్ చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఇటుకెళ్ళి అటువైనా అటుకెళ్ళి ఇటువైనా ఎవడేర్పడ్డా ప్రజలల్లో మాత్రం మార్పు రాదు, వాళ్ళ జీవన స్థితిగతులలో మాత్రం మార్పు రాదు. రావాల్సింది ఆటిలో మార్పు రావాలి. దాంట్లో రాని మార్పు మీ పార్టీలల్లో మీ పదవులలో వస్తే ఏం లాభం?